హలో ఎవ్రీవన్, ఈరోజు నేను పొంగల్ ట్రై చేస్తున్నాను అనమాట. దానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను. ఇది 1.5 కప్పు బియ్యము, అలాగే 1/2 కప్పు పెసరబ్యాళ్ళు బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను. రైస్ కుక్కర్ అనేది ఆన్ చేసుకున్నాను. ఆన్ చేసుకున్న వెంటనే కొద్దిగా ఆయిల్ వేసి హీట్ చేస్తున్నాను. ఆయిల్ అన్నది హీట్ అయినట్లుంది, అందుకని నేను తిరువాత గింజల్ని వేస్తున్నాను. తిరువాత గింజలు, ఆవాలు, జీలకర్ర, అలాగే శనగపప్పు, పచ్చిమిర్చి కొద్దిగా వేసుకుంటున్నాను. మిరియాలు, యాలక్ ఎండుమిర్చి అనేది ఇలా తుంచి వేసుకుంటే దాని యొక్క ఫ్లేవర్ అనేది మనకు పొంగల్కి బాగా అంటుకుంటుంది. తర్వాత మా దగ్గర జింజర్ లేదనమాట, అందుకని జింజర్ పేస్ట్, వెల్లుల్లి ముక్కలు అనేది వేస్తున్నాను. కరివేపాకు, పసుపు, ఇవి బాగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న బియ్యం అలాగే పెసరపప్పు ఇందులో వేసుకుంటున్నాను. వేసిన వెంటనే వీటిని బాగా కలుపుకోవాలి. ఈ కప్పుతో 1.5 బియ్యం అలాగే 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ చొప్పున 4 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. అంటే 8 గ్లాసుల వాటర్ అనేది తీసుకుంటున్నాను. వీటిని బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్, ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది. మనము ఈ టైంలోనే ఇందులోకి కొత్తిమీర అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుతున్నాను. మనకి ఇలాగే ఉండనివ్వాలి అనుకున్నట్లయితే కనుక మనం ఇలాగే ఉండనివ్వచ్చు. లేదు ఇంకా కొద్దిగా ముద్దగా కావాలి అనుకున్నట్లయితే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే ఇలాగే ఉంటే చాలు అనిపిస్తుంది. నాకు నార్మల్గా పొంగల్ అంటే ఇష్టం ఉండదు, బట్ ఒకసారి నేను చేసి టేస్ట్ చేయాలనుకున్నాను. అందుకే నేనైతే ఇంకా ముద్దగా ఉండదలుచుకోలేదు, ఇలాగే ఉండనిస్తున్నాను. ఇంకా మనం రైస్ కుక్కర్ ఆఫ్ అయ్యేంత వరకు మనం దీన్ని ఇలాగే మూత పెట్టి ఉంచుదాం. ఓకేనా? రైస్ కుక్కర్ అయితే ఆఫ్ అయిపోయింది. ఓకేనా?